నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏడెకరాల విస్తీర్ణం, అత్యాధునిక పరిజ్ఞానం, 600 పడకలు, 32 విభాగాలతో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందుబాటులోకి వచ్చింది. తక్కెలపాడులో నూతనంగా ఏర్పాటైన ఈ హాస్పిటల్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అత్యాధునిక పరిజ్ఞానంతో లలిత హాస్పిటల్ ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. 15 లక్షల మంది రోగులకు నమ్మకంతో వైద్య సేవలు అందించి లలిత హాస్పిటల్ బ్రాండ్ గా నిలిచిందని కొనియాడారు. మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి ఉండదని, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని అభివర్ణించారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచి ఇంటి దగ్గర వైద్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం ఉంటుందని అన్నారు. టెక్నాలజీతో ఇప్పుడు సరికొత్తగా మన ముందుకి ఈ ఆసుపత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి లలిత ఆసుపత్రులలో ఒకటి సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి విభాగాలు అందుబాటులో ఉండటంతో 20 మంది వైద్యులు, 780 మంది క్లినికల్ ఫార్మసీస్ కూడా చాలా బాగా ట్రైన్ అవుతారు. రిపోర్ట్స్ విల్ బి సెంట్ ఇన్ ఆన్లైన్. మీ ఇంట్లో ఎంతమంది normal traditional MRIs will have small bore and lot of noise, and it goes so that we can see the entire patient monitoring system, sir. This enables our doctors to ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్య భర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు. వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేస్తుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే
ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిని 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. ఒకటి రెండు చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్లు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే మనవాళ్ళను కూడా మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది, 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీం. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతోందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ని బుధవారం ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామన్నారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజానారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అందుకోసమే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాదు కదా మీరు మోసం చేసింది. మీరు మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలని. మీరు చెప్పిన సూపర్ సిక్స్లు, మీరు చెప్పిన యువతరాన్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది. అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు మీరు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నాను అని చెప్పి అమరావతి రైతులని, అమరావతిలో ఉన్న ప్రజలని వాళ్ళని మోసం చేస్తున్నారు. అలాగే మహిళల్ని మరీ ముఖ్యంగా, ఎందుకంటే 50% మహిళలు ఉంటే వాళ్ళకి ఆశ పుట్టించి వాళ్ళని నమ్మి మోసం చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చొని మీ జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలని కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా పాలన చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేశారు. దీనికి నిజంగానే మీకు ఒక బిరుదు ఇవ్వచ్చు, వెన్నుపోటు బిరుదు మీకు ఖచ్చితంగా మరి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రానికి మరి కేంద్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే బిరుదు ఎప్పుడైనా కూడా వాళ్ళు చేసిన శభాష్ అని చెప్పడానికి ఇస్తారు. కానీ ఈ రాష్ట్రంలో అన్నిట్లో ముందంజలో ఉంది. ఏ దేంట్లో తెలుసా? క్రైమ్ రేట్లో ముందంజలో ఉంది. ఆడవాళ్ళని మోసం చేయటం, ఆడవాళ్ళని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎంతోమంది మరి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా విక్టిమ్స్ మీద మీరు ప్రెషర్ పెడుతున్నారు, విక్టిమ్స్ మీద కేసులు పెడుతున్నారు తప్ప అసలు చేసిన ఎక్యూజ్ మీద మీ ఎమ్మెల్యేనని చెప్పి కదా ఆ ఎక్యూజ్ని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంతోమందిని హత్య చేశారు. ఒకళ్ళ మీద అయినా చర్యలు తీసుకున్నారా? మీరు మరీ ఏవైనా అంటే ఏమో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే జైల్లో పంపిస్తారు, ఏవైనా మీ గురించి మాట్లాడితే జైల్లో పంపిస్తారు, మీ గురించి ఏదైనా తప్పుడు ప్రచారం రాస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఎప్పుడు ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే లేకపోతే తప్పుడు రాతలు రాస్తే మేము చర్యలు తీసుకోకూడదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి శబాష్ అని చెప్తూ మరి 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు మా నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఏమేం చెప్పారో అది నిర్వర్తించుకుంటూ ఇంకా మెన్నగా ఏం చేయాలన్న ఆలోచన చేసి ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అమ్మఒడి, అలాగే మీరు చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఇంటి వద్దకే మీరు చూసుకుంటే ఆరోగ్యం వచ్చే విధంగా, ఆరోగ్యానికి హెల్త్ డాక్టర్స్ వచ్చే విధంగా చూసి ఎంతో చక్కగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకా మేము బాగా చేస్తాం అని చెప్పి మరి తల్లికి వందనం అని చెప్పి 3 నామాలు పెట్టి మరి ఈ విధంగా పరిపాలన చేసుకొని వస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ శబాష్ అని చెప్పుకుంటూ మరి మేము రేపటి నుంచి 4వ తారీఖున 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున మహిళలతో, యువతరంతో వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సో 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం నుంచునే పార్టీ, ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి రానున్న 2029లో ప్రజల
పార్టీని గెలిపించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవటానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారని చెప్పి తెలియచేసుకుంటూ మరి ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం లక్ష్మీపురం నుంచి తారక రామానగర్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని కమిషనర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ వాయువులు అధికమవుతున్న నేటి కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ సైకిల్ ని వినియోగించాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో సైకిల్ వినియోగం అధికమన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.